అసలు ఇది నిజంగా ఇదొక హైలైట్. మొత్తం ఓల్డ్ సర్పంచ్ ఎలక్షన్కి సంబంధించిన దాంట్లో నిజామాబాద్ జిల్లా ఉట్నూరు అనేది ఒక గ్రామ పంచాయతీ. వాళ్ళు బాగా ఉన్నత పేరు లైక్ మైత్రేయ అనుకుంటా, ఐ థింక్ సో. మైత్రేయ వాళ్ళ హస్బెండ్ సమ్ రెడ్డి సామాజిక వర్గానికి అక్కడ జనరల్ సీటు. వాళ్ళు అమెరికాలో చదువుకున్నారు, మంచి ఇక్కడ బాగా ఉన్నత చదువులు అమెరికాలో ఉన్నారు. వచ్చిన తర్వాత ఊళ్ళోనే ఆ ఉట్నూరు అనే గ్రామంలోనే గత 9 ఏళ్ళుగా 9-10 ఏళ్ళు ఇక్కడ 7-8 ఏళ్ళుగా అక్కడే ఉంటున్నారు. వాళ్ళ పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివించారు. వాళ్ళు యుఎస్ రిటర్న్స్ అయినా కూడా అక్కడి నుంచి పిల్లలు కూడా మంచి చదివి ఇప్పుడు ఎంబీబీఎస్ సీట్లు కూడా సాధించారు. ఈసారి సర్పంచ్ ఎలక్షన్లో నిలబడ్డారు. వాళ్ళది ఒకటే సింపుల్ గారే, మేము ఎంత మంచి పేరుంది, మేము ఇట్లా యూఎస్లో చదువుకున్నాం, గ్రామం అభివృద్ధి చేస్తామని చెప్పేసి అనుకుంటే వాళ్ళు రెగ్యులర్గా పోయి ప్రచారం చేస్తుంటే మాకేం లేదా, మాకేం ఇయ్యరా, కనీసం మాకు ఇంత అది కూడా డబ్బులు కూడా ఇయ్యరా, ఓటుకు అది ఇది అని చెప్పేసి అంటారంట. అన్నగానే వాళ్ళు ఏం చేసారు తెలుసా, ఇంటి ముంగట ఇట్లా బోర్డు పెట్టారు ఒకటి, ఓట్లు కొనం, మద్య మాంసాలు ఇవ్వం, మీకు నచ్చితేనే మాకు ఓటేయండి, మేము అభివృద్ధి చేస్తామని చెప్తేనే మాకు ఓటేయండి అని చెప్పేసి ఇట్లా పలక పెట్టి చూడండి. ఊరికే విసిగించొద్దు ఓట్ల కోసం. ఓటుకి ఎంత ఇస్తారు, మద్యం డబ్బులు ఎప్పుడు పంచుతారంటూ ఓటర్లు అడుగుతుండడంతో కామారెడ్డి జిల్లా బిక్కనూరులో సర్పంచ్ అభ్యర్థిగా పూజ చేసిన మైత్రేయి తన ఇంటి ముందు బోర్డు పెట్టేశారు. మమ్మల్ని విసిగించకండి, ఓట్ల కోసం పైసలు పంచం, నిజాయితీ ఆలోచించి ఓటు వేయండి అని రాసి పెట్టినారు. ఇట్లాంటిది కదా మనకు కావాల్సింది, రైట్? ఓటుకు 3,000 దాకా, ఓటుకు 30,000 అంట. ఓరి దేవుడా! సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని గ్రామంలో 2 కీలక అభ్యర్థులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావడం, పెద్ద నేతల అనుచరులు కావడంతో గెలుపును ప్రతిష్టాత్మకంగా తెలుసుకున్నారు. దీంతో పోటాపోటీగా ఓటుకు 30,000 వరకు కూడా పంచినట్లు స్థానికులు చెప్తున్నారు. ఈ వ్యవహారంపై సమాచారం ఉన్న నేతల నుంచి ఒత్తిళ్లు రావడంతో పోలీసులు ఏమో చేయకపోతున్నారు అంటున్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలోని బండోనిగూడ, బొక్కోనిగూడలో ఓటుకు 10,000 వరకు, శంషాబాద్ మండలం పాల్మాకుల, పెద్ద షాపూర్, నర్కుడాల నుంచి ఓటుకు 5,000 నుంచి 7,000 వరకు పంపిణీ చేసినట్టు స్థానికులు తెలిపారు. ఖమ్మం జిల్లాలో కొన్ని పంచాయతీలో ఓటు రేటు 5,000 దాటింది. ఓట్లు వేయించాలంటే కుల పెద్దలు, కాలనీ పెద్దల కారణంగా 50,000 నుంచి 1,00,000 వరకు ఇవ్వడం కనిపించింది. మదిన మండలం వెంకటాపురం, చింతకాని మండలం బస్వాపురంలో ఓటుకు 5,000 పంచి ఇస్తున్నట్లు స్థానికులు తెలిపారు. ఇదే మండలంలో పలు పంచాయతీల ఓటర్లకు చీరలు, లుంగీలు, కుక్కర్లు కూడా పంపిణీ చేశారని చెప్పారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోనూ ఓట్ల కోసం నోట్లు కట్టలు దిగాయి. నల్గొండ, మునుగోడు, సూర్యాపేట, తుంగతుర్తి, నకరకల్, ఆలేరు నియోజకవర్గాల పరిధిలోని ఈసారి పంచాయతీ ఎన్నిక పంపకాలు బాగా పెరిగాయని స్థానికులు చెప్తున్నారు. హనుమకొండ జిల్లాలోని పలు మేజర్ గ్రామ పంచాయతీలో ఓట్ల కోసం యూత్ అసోసియేషన్లతో ఒప్పందం చేసుకుంటున్న సర్పంచ్ అభ్యర్థులు తాము గెలిస్తే వారిని గోవా టూర్కి తీసుకెళ్తామని చెప్పేసి కూడా బాగుంది, సూపర్. మా ఆయనకు ఓటేయద్దు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్ముగూడెం మండలంలోని ఒక గ్రామంలో ఒక వార్డు మెంబర్ అభ్యర్థి భార్య స్వయంగా ఇల్లు తిరుగుతూ తన భర్తకు ఓటేయవద్దని చెబుతుండడం ఆశ్చర్యం కలిగించింది. ఈ వార్డు మెంబర్ అభ్యర్థి పార్టీ మద్దతులో బరిలో దిగారు. వారి బంధువు మరో పార్టీ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేశారు. దీంతో తమ వార్డులో ఓట్లు చేయకూడదని చేశారని అంటున్నారని చెప్పేసి కూడా వార్త. పెళ్లికి ఇల్లుకు 25,116. వికారాబాద్ జిల్లా మొమిన్పేట్ మండలం కోలుకుందలో సర్పంచ్ అభ్యర్థి కారణం కీర్తి రామకృష్ణ ఎన్నికల కోసం 6 గ్యారెంటీల్లో మేనిఫెస్టో ఇచ్చినట్టు. ఈడు కూడా ఏమిచ్చిండు, పెళ్లికి, ఇల్లుకు, పుట్టినరోజులు, ఫంక్షన్లకు ఆర్థిక సాయం అందిస్తారంటూ అన్ని మతాల పండుగల సాయంలో చీరల పంపిణీ, భోజనాలు ఏర్పాటు చేస్తారంటూ బాండ్ పేపర్ రాసిచ్చారు. గ్రామంలో కార్మికులకు ఉచిత విద్యాత. కొండపూర్ మండల సర్పంచ్గా గెలిపించాలంటూ అభ్యర్థి అందజేసిన చెక్కు ఏందట, దాంట్లో ఎంత? సంగారెడ్డి జిల్లా కొండపూర్ మండలంలో గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి ఓటర్లకు 10,000 సొమ్ము రాసిన చెక్కులు పంపిణీ చేశారు. డబ్బు మద్యం పంచకుండా ప్రత్యర్థులు పోలీసులు అడ్డుకోవడం వల్లే ఇలా చేస్తున్నారని చెప్పుకొచ్చారు. మరోవైపు అవి చెల్లని చెక్కులు అంటూ ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నారు. డైరెక్ట్ చెక్కే ఇచ్చేసింది. ఇక అంటే గెలిస్తేనేమో పాస్ అవుతుంది, లేకపోతే లేదు. అరే ఇది మంచిగా ఉంది, ఇది కొంచెం చూసుకోండి. ఏం చేసినట్ట, చెక్ ఒక 10,000 రూపాయలు ఇంటికి ఒక చెక్ పంపించేసినట్ట. అదేంది, దాని మీద ఒక డేట్, ఏ డేటు 11, ఇప్పుడు ఉంది ఎలక్షన్ అనుకో, 11 తర్వాత 12 తారీఖు వరకు వేసింది. గెలిచిన వాడితే అవి పాస్ అవుతాయి, ఓడిపోతే అవి పాస్ కావు. తెలుస్తుంది కదా ఓట్లు ఎవరెవరు వేసినాయి కదా. ఒక్కొక్కటి ఆలోచన విధానం గట్టిగా ఉందా.